అంటే మేము షాపుల్లో పని చేసి ఉన్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది ఆ రోజుల్లో. అలాగే షాపులు నడుపున్నాం కాబట్టి ఐడియా ఉంది. ఇంత అని చెప్పి వసూలు చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లాగా లేదట. ప్రతి షాప్కి ఇంత అని, పెద్దయినా చిన్నదైనా అంటే కొన్ని చోట్ల అట్లాంటి ఆళ్లలో కూడా డిస్ప్యూట్స్ వస్తున్నాయి. అవి పక్కన పెడితే ఇట్లా వసూలు చేసి వీళ్ళు ఏం చేస్తారా అంటే ఈ అధికారులందరికీ లంచాలని చేతికిచ్చేస్తారు. తద్వారా హెరాస్మెంట్ని తప్పించుకుంటారు. ఇది అలాగే లిక్కర్లో సిండికేట్. ఈ సిండికేట్ ఏం చేస్తుంది, ప్రతి షాప్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొచ్చి అధికారులకి లంచాల కింద ఇస్తుంది. ఈ సిండికేట్ దగ్గర ఉంటుంది కానీ వీళ్ళకేం అవసరం అంటున్నా నేను. అది ప్రభుత్వపు మద్యం దుకాణాలు. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి వసూలు చేసుకురావడానికి ఏం లేదు కదా వ్యవహారం. అక్కడ డైరెక్ట్ గా పైనుంచి అంటున్నారు కదా. అదే కింద నుంచి అంటుంటే గనక ఓకే, ప్రతి మద్యం దుకాణం దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయడానికి మనుషులు పెట్టారు. ఏరియాకి 1 టౌన్కి ఒకళ్ళు 2 టౌన్కి ఒకళ్ళు ఇట్లా కలెక్ట్ చేసేవాళ్ళు అని చెప్పచ్చు. అప్పుడు ఏం చేయాలా, 100 రూపాయలు సరుకు అమ్మితే 70 రూపాయలు అకౌంట్లో చూపెట్టి 30 రూపాయలు తీసేయాలి. అదైతే ఈ పార్టీకి బోల్డ్ స్టోరీలు వచ్చాయి అప్పుడే. అలా లేదనినే కదా ఆ రోజున కూడా ఇష్యూ. ఇక్కడ సమస్యల్లా ఏంటయ్యా అంటే వీళ్ళు కథలల్లే పనిలో ఉన్నారు కానీ ప్రాక్టికాలిటీకి దూరంగా ఉన్నారు. ప్రాక్టికాలిటీకి దూరంగా ఎందుకు అంటున్నానంటే డిస్టిలరీ వాడే లంచం ఇస్తున్నప్పుడు ఇంతమంది ఎందుకు అంటున్నా నేను. డబ్బులు తీసుకెళ్ళి సెంటర్లో పెడతాడు, లేదా 2 ముగ్గురు పెట్టుకుంటారు.